బెయిల్స్ తీసుకొచ్చేసి బెయిల్ ఎప్పుడో అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి నన్ను గేట్లు ఓపెన్ చేయమంటారు. అది నా ఇంటి గేట్లు అవి. మీ ఫ్రెండ్ అయితే వదిలేయాలనా? అయితే రాయిపించండి రాజ్యాంగం. వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో మనం కన్ఫర్మ్ గా చెప్పలేం. రేవంత్ రెడ్డి గారి ప్రకారం అర్జున్ గారు ఒక్కటే మాట అన్నారండి, నేను సినిమా ఏదాకి ఇక్కడే కూర్చుంటా, నన్ను కాసేపు వదిలేయండి అని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారండి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఏం చెప్పారు అది నిజమైతే అల్లు అర్జున్ గారి మీద చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు. ఇప్పటి వరకు మనం కాయిన్ ఒక సైడే చూస్తున్నామా, అర్జున్ గారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చామా అనిపించేలా ఆయన మాట్లాడారు. చాలా ఫియర్ స్పీచ్ అది. ఒక్కొక్కటిగా మాట్లాడదాం. అన్నిటికన్నా పెద్ద ఎలిగేషన్ ఏడో తెలుసా? 4వ తేదీన అర్జున్ గారు థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏది ఈ క్రౌడ్స్ అంతా దాటుకొని బయట ఎవరైతే క్రౌడ్ మిగిలి ఉన్నారో పోలీసులు ఆ క్రౌడ్ మొత్తాన్ని సెపరేట్ చేసిన తర్వాత ఒక తల్లి ఆ కొడుకుని పట్టుకొని చనిపోయిందంట. మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరూ కూడా తీస్తే ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష. రేవతి గారు 9 సంవత్సరాల తేజ్ అక్కడ నుంచి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ పట్టుకెళ్తే తల్లి చనిపోయిందండి. బిడ్డ మెదడుకు ఆక్సిజన్ ఎందుకు హైపాక్సియాలోకి వెళ్ళిపోయాడు, మీరు ఇమీడియట్లీ కిమ్స్ కి పట్టుకెళ్ళండి అంటే బిడ్డని కిమ్స్ లో చేర్చి ఏసీపీ ఎవరైతే ఉన్నారో వెంటనే సంధ్య థియేటర్ లోపలికి వచ్చారు.